అమరావతిలో సీఎం చంద్రబాబు సొంత ఇంటికి శ్రీకారం చుట్టారు. సతీ సమేతంగా కుటుంబ సభ్యులతో కలిసి నూతన గృహ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు సొంతింటిని నిర్మించుకుంటున్నారు. రాజధాని ప్రాంతాల్లో సొంతింటిని నిర్మించుకోవడానికి ఎస్ఆర్ఆర్ ప్రాజెక్ట్స్ కు బాధ్యతను అప్పగించారు. గతంలో హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో ఉండే ఇంటి నిర్మాణాన్ని కూడా వీరే చేపట్టి పూర్తి చేశారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం అసెంబ్లీలో అందరి ఆమోదంతో అమరావతిని రాజధానిగా నాడు చంద్రబాబు నిర్ణయించారు. ఇదే ప్రాంతాల్లో నివాసం ఉండి పాలన సాగించారు. రాజధాని నిర్మాణం మొదటి ప్రాధాన్యంగా భావించిన చంద్రబాబు 2019 వరకు భూసేకరణ, డిజైన్లు, నిర్మాణాలపైనే దృష్టి పెట్టారు. ఈ పనుల్లో పడి సొంత ఇంటి నిర్మాణం గురించి ఆయన దృష్టి పెట్టలేదు. లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు తొలి రోజు నుంచే అమరావతిపై దృష్టి సారించారు. రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి నుంచి దేశంలోనే గొప్ప రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దే పని మొదలుపెట్టారు. దీనిలో భాగంగా అమరావతిలో నిలిచిపోయిన పనులను మళ్లీ పట్టాలెక్కించారు. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి నిర్మాణాలు ప్రారంభించారు. దేశ విదేశీ సంస్థలను అమరావతికి రప్పించి ఆంధ్రులు గర్వపడేలా రాజధానిని తీర్చిదిద్దుతున్నారు. అమరావతి పనులు చక్కబడ్డంతో ఇక సొంతింటిని నిర్మించుకోవడానికి ముఖ్యమంత్రి దంపతులు అమరావతిలో భూమి పూజ చేశారు. తమ గ్రామం వెలగపూడిలోనే సీఎం చంద్రబాబు నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం పట్ల ఆ గ్రామ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వెలగపూడి నివాసిగా, అమరావతి రైతుగా చాలా సంతోషపడుతున్నాను, గర్వపడుతున్నానండి. అంత ముంగల సచివాలయాన్ని శంకుస్థాపన చేసినప్పుడు సంతోషం ఏర్పడిందండి. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అనేక రకాలుగా బాధలు, హింసలు, కేసులు మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు గురి చేశాయండి. బాబు గారి శంకుస్థాపనతో మా ఇబ్బందులన్నీ మర్చిపోయామండి చెప్పాలండి. ఎందుకంటే బాబు గారు శంకుస్థాపన చేయటం వలన అమరావతి అభివృద్ధికి నాందండి. ఎందుకంటే అమరావతి రాజధానిగా ఇక్కడ అభివృద్ధి చెందితే దాని ఫలాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ పిల్లలకు కానీ, ఏదైనా కానీ ఉద్యోగాలకు కానీ, ఉపాధికి కానీ అందరికీ ఉపయోగపడతాయండి. మా నాయకుడు మాకు ఎలగపూడి ఉండటం చాలా బాగుంది. మేము కూడా ఆయనకి ఇంకా భగవంతుడు ఆయుష్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఆయన బాగుంటే మా భవిష్యత్తు అంతా బాగున్నట్టే సార్. ఇన్నేళ్ల నుంచి మా ఎలగపూడి మా ఊరు మాది అనుకున్నాము. మా సార్ కూడా ఇక్కడే ఇల్లు కట్టుకోవడం చాలా గొప్పగా ఉంది, మాకు ఆనందంగా కూడా ఉంది. అమరావతి పనులు గాడిన పడ్డం, మళ్లీ బ్రాండ్ పునరుద్ధరణతో చంద్రబాబు తన సొంత ఇంటి వ్యవహారం పైన దృష్టి పెట్టారు. దీనికోసం వెలగపూడి సచివాలయం వెనుక E6 రహదారి పక్కనే భూమి కొనుగోలు చేశారు. ఆ స్థలంలో ఇంటి నిర్మాణానికి బుధవారం ఉదయం సీఎం తన కుటుంబ సభ్యులతో కలిసి భూమి పూజ చేశారు. ముఖ్యమంత్రి అయిన సతీమణి, మంత్రి లోకేష్, బ్రాహ్మణి, దేవాంశ్ భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అమరావతిలో ఇంటి నిర్మాణం కోసం చంద్రబాబు 5 ఎకరాల భూమిని వెలగపూడి రైతులు కంచర్ల ఓంకార్, కంచర్ల కిరణ్, వారి తల్లి కంచర్ల శాంతికుమారిల నుండి కొనుగోలు చేశారు. భూమి పూజ ముగిశాక మాజీ సర్పంచ్ కంచర్ల శాంతికుమారి, ఆమె కుమార్తె గీత, నారా లోకేష్ దంపతులకు పట్టు వస్త్రాలు అందించారు. ఇక చంద్రబాబు నిర్మించుకునే నివాస ప్రాంతం ప్రస్తుతం సచివాలయం, హైకోర్టులకు, బిట్ యూనివర్సిటీకి, అఖిల భారత్ సర్వీస్ అధికారుల టవర్లకు, ఎన్జీఓస్ అపార్ట్మెంట్లకు 2 కిలోమీటర్ల దూరంలో స్ట్రాటజిక్ లొకేషన్ లో ఉండనుంది. ఎటు నుంచి ఎటు వెళ్లాలన్నా 5 నుంచి 10 నిమిషాల వ్యవధిలో ఆయన వెళ్లే అవకాశం ఉంటుంది. ఇలా చంద్రబాబు అమరావతి ప్రాంతంలో శాశ్వత నివాసం ఏర్పరచుకోవడం పట్ల ఈ ప్రాంత ప్రజలతో పాటు అందరిలో ఒక నమ్మకం, భవిష్యత్తుపై భరోసా కలిగిందని రైతులంటున్నారు. చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మా వెలగపూడి రైతులే కుటుంబ సభ్యులు కంచెర్ల సాంబశివరావు, కంచెర్ల ఓంకారు, కంచెర్ల కిరణ్ 25 ఎకరాలు భూమి ఇస్తే కనుక 25,000 గజాలు ఇచ్చారండి. దీనికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇప్పుడు వెలగపూడి అమరావతిలో ఇది నడిమధ్య అండి. పక్కన E6 ఉంది, అటేమో N10 ఉంది, ఈ మధ్యలో ఉంది. పక్కన ఎన్జిఓస్ కానీ, ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, కోర్టు కానీ అన్నీ అందుబాటులో ఉన్నాయండి. ఇవన్నీ ఆలోచించే బాబు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఎటు పోవాలా కానీ కిలోమీటర్న్నరండి, అందుకంటే ఏం లేదు.
అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా అమరావతి అభివృద్ధి చెందిద్దని. ఎందుకంటే ఆయన గారు ఇల్లు కట్టుకున్నప్పుడు అండి ఆటోమేటిక్గా ఎమ్మెల్యేస్ కానీ మినిస్టర్లు కానీ ఇక్కడున్న మేము భూములు ఇచ్చిన రైతులను కూడా ఆటోమేటిక్గా కట్టుకుంటామండి. వెలగపూడి రెవెన్యూ పరిధిలోని సొంతింటికి శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు కార్యక్రమం అనంతరం అక్కడికి తనను ఆశీర్వదించడానికి వచ్చిన రైతుల వద్దకు వెళ్లి మరీ ధన్యవాదాలు తెలిపారు. అటు మంత్రి లోకేష్ కూడా వారితో కాసేపు ముచ్చటించారు.